ఆపరేషన్ కగర్ నిలిపివేయాలని, ఎలాంటి షరతులు లేకుండా జార్ఖండ్, ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ మావోయిస్టులపై యుద్ధాన్ని ముగించాలని లేఖలో కోరారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటించాలన్న మావోయిస్టు కేంద్ర కమిటీ వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. దీనిపై మరింత అప్డేట్ ఫోన్ ఇన్లో రవికిరణ్ అందిస్తారు. లోని కర్రెగుట్ట ఎన్కౌంటర్ నిలిపివేయాలని లెటర్ రిలీజ్ చేశారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడు అవి 7 రోజుల్లోనే నక్సల్ సంస్థ శాంతి చర్చల కోసం ప్రభుత్వానికి 2వ లేఖ రిలీజ్ చేసింది. ఎటువంటి షరతులు లేకుండా జార్ఖండ్, ఒడిశా సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మొదలగు ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులపై యుద్ధాన్ని ముగించాలని, వెంటనే చర్చలకు రావాలని లెటర్ లో పేర్కొనడం జరిగింది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో శాంతి చర్చలు త్వరగతిని జరిపేందుకు సహకరించాలని చెప్పేసి మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దీంతో ఈ లేఖపై మరోసారి సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. గత 2-3 రోజుల క్రితం ఒకసారి ఒక లేఖ విడుదల కాగా చర్చలు జరపాలని మరొకసారి మరలా లేఖ విడుదల కావడం సంచలనంగా మారింది. ప్రధానంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఉన్న సమాజ భద్రతా బలగాలన్నీ చుట్టుముట్టిన నేపథ్యంలో ఎన్కౌంటర్ వెంటనే నిలుపుదల చేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మాత్రం ఇంతవరకు ఎటువంటి ధృవీకరణ అయితే అందించలేదు. ప్రస్తుతం ఎన్కౌంటర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 5 రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో భద్రతా బలగాలన్నీ కర్రెగుట్ట అడవుల్లోనే సంచరిస్తున్నాయి. కూంబింగ్ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు లేఖ విడుదల చేయడం పట్ల ముఖ్యంగా జవాన్లకు సంబంధించి, అలాగే భద్రతా బలగాల మిగతా బెటాలియన్ కి సంబంధించి కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. కర్రెగుట్ట అడవుల చుట్టూ కూడా పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కూంబింగ్ కూడా నడుస్తుంది. ఈ సమయంలో మావోయిస్టులు లేఖ విడుదల కావడం సంచలనంగా అయితే మారింది. చిరంజీవి, థ్యాంక్ యూ రవికిరణ్.